ఇంకా ఏం పని దొరుకుతలేవు, ఎట్లనో ఏమో. అన్న ఏమైనా పని ఉందా మన దగ్గర? ఏం పని అంటే ఏం లేదు తమ్ముడు, ఇప్పటికే 10 మంది ఉన్నారు అలా పని చేసే సెంట్రింగ్. అబ్బా నాకు అట్లా అనకన్నా ఏదైనా ఒక పని చెప్పన్న చేస్తా. కరెక్టే, ఇంకా నాకే 10 మంది సెంట్రింగ్ పనులు పెట్టుకున్నా. అది పని లేక నేనే బాగా ఇబ్బంది అవుతుంది నాకు. ఇంట్లో పరిస్థితి మంచిగా లేదన్న, కొంచెం ఏదైనా ఒక పని ఉంటే చెప్పన్న చేస్తా. కరెక్టే అని చెప్తా తమ్మి, నీ నెంబర్ ఇచ్చు, ఇంకేమైనా పని ఉంటే నీకు ఫోన్ చేస్తా. అమ్మా ఎక్కడ ఏం పని దొరుకుతలేదు, ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి ఏం అర్థమైతలేదు. తిన్నావా అని ఒకసారి ఇంటికి రావచ్చు కదా. మా ఆయన ఉంటే ఏం భయం. సరేలే, ఆయన లేనప్పుడు చెప్తా, ఒకసారి వచ్చిపో సరేనా? ఎవడాడు ఎవడేడు ఎవడీడు? ఎవరు లేరు. ఇవ్వాలంటే చప్పుడు చేస్తా చెప్పు. అది మా ఎందుకు ఇట్లా చేస్తున్నావే? నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇది? అయ్యో నేను అట్లాంటి దాన్ని కాదు, నీకు తెలియదా నా గురించి? నోరు మూయ, నువ్వు మళ్ళా మాట్లాడకు. చేసేంత చేసుకుంటా కనిపిస్తలే ఇది. ఇన్ని రోజుల నుంచి నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీకోసం మా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసుకొని వచ్చిన, అయినా నీకు తెలియదా నువ్వంటే నాకు ఎంత ప్రేమను? ఆపే, నువ్వు నా మీద ఎంత ప్రేమ ఉందా తెలియదా అంటున్నావా? అంత ప్రేమ ఉంటే ఇట్లా మోసం చేసేదన్నా నువ్వు? నాకు తెలియకుండా నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నువ్వు అట్లా మాట్లాడకు, నా వల్ల అయితలేదు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీ మాటలు ఇంత నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అవన్నీ చేసేటప్పుడు తెలియదా చచ్చిపోతా అని మాట్లాడుతున్నావు? అసలు నిన్ను కాదే ఇది చేయబట్టి వచ్చింది, ఫోన్ చేయబట్టి. ఈ ఫోన్ని వాళ్ళకి కూడా తప్పుడు తెస్తే అలా చెల్లేనా అనవసరంగా అపార్థం చేసుకున్నా, చెయ్యి వేసుకున్న దాని మీద. ఎట్లా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి ఈయన కోసం వచ్చిన, నేను ఇంట్లో నుండి వచ్చి పెద్ద తప్పు చేసిన అనిపిస్తుంది. నా మీద అంత నమ్మకం లేదా నన్ను పెళ్ళి చేసుకున్నాడా? ఏ తప్పు చేయకున్నా ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. సమత, నువ్వు ఇప్పటిదాకా మీ చెల్లెతో మాట్లాడినావా? ఈ ముచ్చట నాకెందుకు చెప్పలేవే? అనవసరంగా నా చేతులతో నిన్ను కొట్టినా. ఎందుకు కొట్టుకుంటున్నావు? మరి కాదా, ఒక్క ముచ్చట నాకు చెప్పరాలేదా నీకు? నేను చెప్దామని ట్రై చేసిన, కానీ నువ్వు ఆలోపే నన్ను కొట్టినావు. సారీ, ఏదో టెన్షన్లా నిన్ను కొట్టినా. బయట ఏం పని దొరుకుతలేదు. అయినా నీకు తెలీదా చెప్పు నా గురించి? ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నావు, నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నీ మీద నమ్మకం ఉందే, లేదని కాదు. బయట ఏం పని దొరకక నాకు ఆ టెన్షన్లకు నేను నిన్ను కొట్టినా. మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చెప్పినావు చెప్పు? పెళ్ళైనాక మంచిగా ఉందాం, ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా అర్థం చేసుకుంటా, అస్సలు కోపం తెచ్చుకోను, మంచిగా ఉంటా అని చెప్పినావు కదా. మరి ఇప్పుడు చేసేది ఏంది నువ్వు? సారీ, నన్ను క్షమించే. నిన్ను ఇంకొకసారి ఏమన్నా నేను. అయినా నువ్వు నన్ను నమ్మచ్చింది అనివే, నేను నిన్ను ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. సరే, ఇప్పటి నుండి మంచిగా ఉందాం. అయ్యో, నూనె అయిపోయిందిగా. సర్లే, పక్కింటి పిండి నన్ను అడుక్కొని వస్తా. పిన్ని ఉన్నారా ఇంట్లో? ఏం కావాలి? నూనె అయిపోయింది పిన్ని, కొంచెం ఉంటే పోయేవా? మా ఆయన తెచ్చినాక పోస్తా. నూనె లేకుండా ఉన్నారా ఇంతసేపు? నిన్ననే అయిపోయింది పిన్ని, తెస్తా అని చెప్పిండు. అవునా? అమ్మ నాన్న చూసిన పెళ్ళి చేసుకుంటే అయిపోతుండే కదా.
ప్రేమించి పెళ్లి చేసుకుంటే గిట్లుంటాయి కష్టాలు. ఇదేంది ఇబ్బంది చూడు, ఎంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు. మంచినే ఉంటున్నాం పిన్ని. మంచిగా ఉంది, తెలుస్తుందిరా నీ ముఖంలో ఉన్న బాధనే. సరేలే, నూనె తీసుకొస్తలే. సరే సరే పిన్ని. సరే. అయ్యో ఏమైందిరా, నేను అన్నందుకు బాధపడుతున్నా. ఏదో నా బిడ్డలాగా అనుకున్నా. సరేలే, ఏం బాధపడకు. సరే సరే పిన్ని. సరేరా. తీసుకొచ్చినా చాయ్ పెట్టినావా? పెట్టలేదు, ఇంట్లో సామాన్లన్నీ అయిపోయినాయి. చాపత్త అయిపోయింది, బియ్యం కూడా అయిపోయింది. తీసుకొస్తావా పోయి మరి? ఏమైంది, పైసలు లేవా? నిన్ననే మొత్తం పైసలు అన్నీ ఇల్లు కిరాయికే ఇచ్చింది. మరి ఎట్లా, నేను ఎవరన్నా అడగమంటావా? ఆకు, నేను మహేష్ గారికి ఇట్లా ఫోన్ చేస్తా. చెయ్యి. హలో, ఏడున్నారా? ఒక 2000 కావాలిరా అర్జెంటు. లేవా? సరేరా, ఇంకేం పెట్ట కదనే. ఏం చేద్దాం మరి ఇప్పుడు? పోనీ నేను ఏమన్నా అడగమంటావా? అద్దు, నువ్వెవరిని అడగకు. మరి ఎట్లా? నేను ఇప్పుడు పనికోతా కదా, ఆ. పోయి వచ్చేటప్పుడు తీసుకొస్తా పైసలు అడిగి. సరే, తినిపోదు ఉండు. నేను నల్లు వస్తుంది, నీళ్ళు బట్టి వస్తాను వాళ్ళ ఇంట్లకు. అన్నం కొంచెం ఉంది కదా, మళ్ళీ అదేం తింటే నేను తింటే. బియ్యం లేవు అసలే. సమత, నేను పోయేస్తా మరి. తిన్నావా? ఇప్పుడు ఏమద్దు, ఆకలి ఏం లేదు ఇప్పుడు నాకు. తినిపోదుపా. ఏమద్దు ఇప్పుడు, ఏమద్దు. మరి ఎట్లా? ఏం కాదు, రాంగ సామాన్ ఇట్లా తీసుకొని వస్తా, ఓకేనా? సరే, నిమ్మలంగా పోయిరా. సరే. ఈయనేంది అన్నం తినుకుంటా పోయిండు? అన్నం కొంచెమే ఉంది, తినకుండా పోయిండు. నా కోసం తినకుండా పోయిండేమో. మా ఆయనకు నేనంటే ఎంత ఇష్టమో. అన్న ఏమైనా పని దొరుకుతుందా మన దగ్గర? పని అంటే ఇప్పుడు ఏం పని లేదు. గట్లా అనకన్నా, నాకు ఇప్పుడు పైసలు కొద్దిగా అర్జెంట్ ఉన్నాయి. ఏదైనా ఒక పని చెప్పన్నా చేస్తా. పని అంటే ఈ వడ్లు కుప్పను కూడా చేస్తా. ఇవే కదా అన్న, ఇవి కుప్పను కాలే. మ్యాచర్ వచ్చింది, ఇక జోపిస్తారు. రేపు వస్తా అన్నారు జోపటానికి. సరే అన్న, నూకుతా. ఇటీ ఏం చెప్తున్నావు పెద్దమ్మా? బీడీలు చెప్తున్నా. ఏమైనా పని ఉంటే చెప్పేద్దమ్మా, నేను కూడా వస్తా. మరి కలవపోతే ఇయ్యాలి అత్తవా? రాపో సతి కట్టుకొని పోతా పెద్దమ్మ, బాక్స్ కట్టుకొని వస్తా. రాపో సరే పెద్ద. సరే పెద్ద. పోతా ఇప్పుడే మరి. సరే సరే, వస్తా. అయిపోయిందా తమ్ముడు కుప్పలకు? అన్న అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇవే కదా వడ్లు? గివే అయిపోయిందా? ఇగో పైసలు తీసుకో. సరే అన్న. ఓకే. పార ఎక్కడ వేయాలి? పార ఇటు దీనికి పర్ర కింద పెడదాం. ఇక ఏం చేస్తున్నావే? బియ్యంలో మెరుగలు ఉన్నాయి, ఏరుకున్నా.
అవును కానీ పొద్దుగల సామాన్ కావాలన్నావు కదా, ఏమేమి కావాలో చెప్పు. ఇక పైసలు ఇచ్చింది ఇప్పుడే సేటు. సామాన్లా తెచ్చిన నేను. నీ దగ్గర ఇక్కడే నా దగ్గరనే ఉంటే తీసుకొని వచ్చిన. నిజం చెప్పు, పైసలు ఎక్కడ నీకు? మొన్న పనికి పోలేనా గిల్లచ్చక్కతోటి, అప్ప పైసలు వచ్చి ఉండే, ఇంకా అవి వాటితోటే తీసుకొని వచ్చిన. నాకు తెలియకుండా నువ్వు పనికి పోతున్నావా? మరి ఇక పైసలు లేవు కదా ఇంట్లో, ఏం చేయమంటావు? నేను ఏ కష్టం లేకుండా చూసుకుంటా అని అనుకున్నావు, పనికి ఎందుకే నువ్వు? దాంట్లో కష్టం ఏముంది చెప్పు, ఇద్దరం చేస్తేనే కదా అయ్యేది. నేను చూసుకుంటా అని చెప్పినా కదా నిన్ను, నువ్వు ఎందుకు పనికేనావు చెప్పు? సరే తీగ పోన్లే ఇంకొకసారి అస్సలు ఓ పనికి ఏదన్నా ఉంటే నేనే తెస్తా. ఓ సరేనా? సరే ఇంకా పోన్లే. సో నన్ను నమ్మి నువ్వు వచ్చినావు, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా అని అనుకున్నా, కానీ నేను నీతో పని చేపిస్తున్నానా? అయ్యో ఎందుకు బాధపడుతున్నావు? నేను బోనని చెప్పినా కదా, రేపటి నుండి నువ్వే పోదు, నేను బోని, సరేనా? ఏం బాధపడు. అరే పైసలు లేవేంది ఇలా? నిన్ననే కదా నేను పెట్టినా, ఏమైనాయి పైసలు ఇప్పుడు? ఆయనకి ఇట్లా తీసిండా ఏంది? గిడ కూర్చున్నావేంది? ఏమైతుంది ఈడ కూర్చుంటే? ఏమైంది? ఇంట్లోకి రాకుండా ఈడ కూర్చొని ఏమైందంటావేంది? కూర్చోవద్దేంది ఈడ? పప్పు డబ్బులు పైసలు పెట్టినా తీసినావా? అవును తీసినా. ఎందుకు తీసినావు? తీస్తే ఏమైంది ఇప్పుడు? అరే నేను ఆ పైసలు ఎందుకు పెట్టిన పక్కకి, నువ్వు ఎందుకు తీసినావు? అరే మా దోస్తు వాళ్ళు దావత్ ఇవ్వమన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా మనం. అయితే దావత్ ఇచ్చిన పైసలతోని. అంటే ఇప్పుడు నువ్వు కూడా తాగినావు? తాగినా ఎంత మంచిగా చెప్తున్నావు. తాగద్దా ఏంది? అరే ఎందుకు తాగాలి? చెప్పినా కదా ఇప్పుడు, మళ్ళా నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను? నీకు తెలియదు మనం పైసలకు ఎంత ఇబ్బంది పడుతున్నామో? మళ్ళీ ఉన్న పైసలు తీసుకుపోయి తాగొచ్చి మళ్ళీ ఎందుకు తాగినారంటావు? పైసలు మస్తు దొరుకుతాయి తర్వాత, ఏదైనా పని చేద్దాం. ఏం పని చేస్తావు? ఇప్పుడు నా దోస్తుగాళ్ళు దావత్ అడిగినప్పుడు ఇవ్వకపోతే ఎట్లుంటుంది? అరే మనకు అవసరం ఉన్నప్పుడు మీ దోస్తుగాళ్ళని అడిగినావు కదా, ఇచ్చిరా మరాళ్ళు? గవాన్ని నువ్వు నాకు చెప్పకు. ఏంది చెప్పొద్దు అంటే? వాళ్ళు ఏమో ఇయ్యరుగా, నువ్వేమో ఇస్తావా? నువ్వు చెప్పకు, నన్ను రియకు. ఇప్పుడు నువ్వు ఉర్రిచ్చేదేంది? నువ్వు ఇంట్లో పైసలు తీసుకుపోయేమో బయట ఖర్చు పెట్టొచ్చేమో ఉర్రియకంటో. ఇంట్లో అంటే అర్థమైతే లేదా నీకు? పైసలు తెచ్చి నేను పోతా ఇంట్లోకి. మాట్లాడక మళ్ళా నువ్వు. ఎందుకు మాట్లాడొద్దు? మొన్నేమో చెప్పినావు మంచి చూసుకుంటా, కొట్టను తిట్టను అని చెప్పినావు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు? చేస్తా ఇప్పుడు. ఏంది ఎందుకు చేస్తావు? చేస్తా బరాబరి. ఎందుకు చేస్తావు అంటున్నా? నువ్వు చేసేది మంచిగా ఉందా? నువ్వు నన్ను ఎట్లా టార్చర్ చేస్తున్నావు? ఒక్క నిమిషం కూడా మంచిగా ఉండా నీ తెలియదు. నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా? అవును. సరే నిన్ను టార్చర్ చేస్తున్నా కదా, నేను ఉండను ఇక్కడ. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం నేను అస్సలు ఉండని చెప్తున్నా. ఈడికెళ్ళి పోతా. ఎటు పోతా? ఏడికన్నా పోతా. ఏడిపోతావు? ఏడికన్నా పోతా అంటున్నా కదా, మరి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అప్ప నువ్వు ఎవరు తాగింది మొత్తం దిగిపోయింది. ఎవరి దగ్గరకు పోతావు చెప్పు? ఏంది ఎవరి దగ్గరికి పోతా? మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. నేను కాకుండా నువ్వు ఇట్లా చేస్తే మాత్రం నేను అస్సలు ఉండని చెప్తున్నా. ఉన్న గట్లే చేసినావు, ఏదో చేస్తున్నావు. ఏం చేసినా సరే, నేనే అన్ని చేస్తున్నా కాబట్టి నేనే పోతా. నువ్వు నిమ్మలంగా ఉండు. అరే మళ్ళీ కొడతావు? అసలు ఎందుకు కొడుతున్నావు నన్ను? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? పిచ్చి లేపక నాకు. నేను నువ్వే చేస్తున్నావు మొత్తం. సరే పోతా. ఇబ్బంది దగ్గరకు పోతా నేను. మరి నేను ఇబ్బంది పెడుతున్నా కదా, నువ్వే అంటున్నావు కదా పెడుతున్నా అని. ఆ పని నాకు చెప్పకు. ఇబ్బంది దగ్గరకు పోతే చెప్పు. ఏడికన్నా పోతా, నీకెందుకు? ఏడికంటే నేను కాకుండా ఇంకెవడు నీకు? పోతా అంటున్నావు. ఇబ్బంది దగ్గరకు పోతావే పో. ఇబ్బంది దగ్గరకు పోతావు పో. ఎట్లా పడితే అట్లా మాట్లాడక చెప్తున్నా, మంచిగా ఉండదు. ఇట్లానే మాట్లాడతా, బరాబరి మాట్లాడుతా. ఎందుకు మాట్లాడతావు? నా మీదకి మర్రబడ్డదాను. నడువే ఇంట్లోకి నడువు.